ఈ అనుచరుడు యథేచ్ఛగా 4 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఖనిజ సంపదని దోచుకోవడానికి ఎవరికైనా ధైర్యం ఉందండి? అంతా నీకు అనుసంధానంలోనే జరిగింది. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా మీదే. ఇవాళ బొడ్డు ఉమాపతి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు నీ పుణ్యమా అని. ఆ అవినీతికి ఎవరి కారణమో ఈ నియోజకవర్గ ప్రజానికి తెలుసు. ఇక ఎంఐజీ లేఅవుట్ బొడ్డపాడ రైతుల్ని మోసం చేసి రైతులందరినీ భ్రమింపజేసి ఎక్కడ లేని రేటు మీకు ప్రభుత్వం చేత నేను ఇప్పిస్తాను, నాకు 10% ఇచ్చేయండి అని చెప్పి నువ్వు స్వయముగా వాళ్ళతో నెగోషియేట్ చేసుకొని 2.5 కోట్ల రూపాయలు అందులో నీవు కొట్టేసినటువంటి మాట వాస్తవం కాదా? ఆ రోజు ఆ జనగా లోకేశ్వర్ ద్వారా కానీ, లేకపోతే ఆ మదన్ మోహన్ అనేటువంటి బొడ్డపాడు సర్పంచ్ ద్వారా కానీ, లేకపోతే బొడ్డపాడులో కొంతమంది పెద్దల ద్వారా కానీ నీవు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి నా 10% నాకు వసూలు చేసే బాధ్యతని మీరు తీసుకుంటేనే నేను దీనికి అంగీకరిస్తానని చెప్పి వాళ్ళతో ఒక నెగోషియేట్ చేసుకొని ఆ డబ్బులు వసూలు చేసి నీకు ఇచ్చిన మాట వాస్తవం కదా? మేము అనేక మంది చేత వాళ్ళు చెప్పిస్తాం. ఎవరైతే నీకు ఆ 10% ఇచ్చినారో వాళ్ళ చేత నేరుగా మేము చెప్పిస్తాం. ఈరోజు మేము రుజువులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు చేయగలవా? నువ్వు చేస్తున్నటువంటి ఆరోపణల మీద నువ్వు నిలబడగలవా? నీ బ్యాంక్ ఖాతా నీ అనుచరుల తరగ బ్యాంక్ ఖాతాలకు ఎవరెవరు డబ్బులు వేసినారో కూడా మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. త్వరలో వాటన్నిటికీ నువ్వు మూల్యం చెల్లించుకునే రోజు కూడా అతి దగ్గరలో ఉందండి అప్పలరాజు గారు. అంతేకాకుండా ఇవాళ ఉజ్జునిమెట్ట చరణ్ గ్రూప్ వాళ్ళతో 5 కోట్ల రూపాయలతో నువ్వు బేరం పెట్టుకొని బేరం కుదరకపోయేసరికి వాళ్ళకి నానా యాతన పెట్టించి ఆఖరికి రైతుల నోట్లో మట్టి కొట్టడానికి నువ్వు నడుం బిగిస్తే నీకు నక్సలైట్లు లేఖలు రాసినటువంటి మాట వాస్తవం కాదా? ఇదంతా అవినీతి మూలాల నుండి నువ్వు పుట్టుకురాలేదా? అన్నిటికీ మించి ఒక డాక్టర్గా కొంతమంది వ్యక్తులతో ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒకటిగా నువ్వు కూడా ఉండి హర్క్ అనేటువంటి ఒక మందుల కంపెనీ సృష్టించి ఆ మందులను తీసుకొచ్చి నీవు మంత్రిగా ఉన్నన్నాళ్ళు ఈ జిల్లాలో, ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో అనేక ఆసుపత్రుల దగ్గర కానీ, మందుల షాపుల దగ్గర కానీ స్వయముగా హర్క్ కంపెనీ మందుల్ని వాడండి, లేకపోతే కాదు అవి మాత్రమే మీరు రాయండి అని చెప్పి నీ అనుచరులకు పంపించి హుకుం జారీ చేసిన మాట వాస్తవం కాదా? ఆ మందులన్నీ నీకు ఎంత గిట్టుబాటు అయినాయి, దాని మీద ఎంత మార్జిన్ వేసుకొని నువ్వు అమ్మినావు, అందులో ఎన్ని కోట్ల రూపాయలు నువ్వు ఆర్జించడం అనేటువంటిది నిజం కాదా? వీటన్నిటికీ మేము అనేక సందర్భాలు మేము అడిగితే సమాధానం చెప్పడం మానేసి ఎంతసేపు వెంకన్న చౌదరి మీద నువ్వు పడి ఉంటావు. ఏ వెంకన్న చౌదరి గురించి అయితే నువ్వు మాట్లాడుతున్నావో ఆ వెంకన్న చౌదరి గురించి నువ్వు చేస్తున్నటువంటి ఆరోపణల్లో ఒక్కడి చేతైనా ఏ మందు కొన్నోడి చేత కానీ, ఏ మందు షాపోడి చేత కానీ ఈ 10 రూపాయలు అనేటువంటిది పలానా వాడికి లంచమని చెప్పి నువ్వు చెప్పిన